పారిజాతాన్ని చంపబోతూ సుమిత్రకి అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్న. అసలు పారిజాతాన్ని చంపాల్సిన అవసరం జ్యోత్స్నకేంటి? అది కూడా సుమిత్ర చూసేలాగా ఎందుకు చంపబోయింది? అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా పారిజాతం జ్యోత్స్న మధ్య బాగా వారైతే జరుగుతుంది. నువ్వు దీపజోలికి వెళ్తే మాత్రం నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది పారిజాతం జ్యోత్స్నకి. దాంతో ఇంకా మనసులో బాగా పారిజాతం మీద కోపాన్ని పెంచుకుంటుంది జ్యోత్స్న. అసలు ఫస్ట్ నేను దీపని చంపాలి అంటే ముందు అడ్డుగా ఉన్న ఈ గ్రానీని చంపేసేయాలి. చంపేస్తేనే నేను దీపజోలికి వెళ్ళగలను, లేదంటే దీప కోసం నా ప్రాణాలు తీసినా తీస్తుంది గ్రానీ అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఏదో ఒకటి నేను ప్లాన్ చేయాలి. ముందు ఈ గ్రానీని మంచం మీద పడుకోబెట్టినా లేదంటే గనక అసలు పైకే పంపించినా సరే ఏదో ఒకటి చేస్తే కానీ నేను దీపజోలికి వెళ్ళలేను అని చెప్పేసి గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది జ్యోత్స్న. అయితే ఆ గట్టిగా నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా ఆ తెల్లవారుజామునే లేచి మంచిగా చీర కట్టుకొని రెడీ అయ్యి ఇంకా యాక్షన్ అయితే మొదలు పెడుతూ ఉంటుంది. గ్రానీ గ్రానీ ఏంటి ఇంకా లెగలేదా ఏంటి నువ్వు? లేగ్రాని, గుడికి వెళ్దాం మన ఇద్దరం అని చెప్పేసి అంటూ ఉంటే పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి నిన్న నేను వస్తాను అంటే వద్దు అన్నావు, ఈరోజు మళ్ళీ గుడికి వెళ్దామంటున్నావు, ఏంటి సంగతి అని చెప్పి పారిజాతం అడుగుతూ ఉంటుంది. ఏంటి గ్రాని అలా అంటావు? ఎంత గొడవ పడినా ఏం చేసినా నువ్వు నేను నాన్నమ్మ మనవరాళ్ళం అవునా కాదా అని చెప్పేసి అంటూ ఉంటే, కాదే నువ్వు సుమిత్ర కూతురివి, నా మనవరాలు ఎలా అవుతావు అని పారిజాతం అంటూ ఉంటుంది. ఎందుకు గ్రాని అంత కోపడతావు? రా గ్రాని ఇద్దరం కలిసి గుడికి వెళ్ళి నాకు త్వరగా పెళ్ళవ్వాలని పూజ చేద్దాము అని చెప్పి అనేసరికి, సర్లే ఎంత పోట్లాడినా నువ్వు నేను ఒకటే కదా, సరే నేను స్నానం చేసి వస్తాను, 5 మినిట్స్ నువ్వు హాల్లో కూర్చో, నేను రెడీ అయ్యి వస్తాను అని చెప్పేసరికి, రా గ్రాని రా, ఈరోజు నా చేతిలో నీ చావు మూడింది అని చెప్పేసి జ్యోత్స్న తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా పారిజాతం అయితే జ్యోత్స్న చాలా ప్రేమగా పిలిచిందని మంచిగా చీర కట్టుకొని కొత్త చీర రెడీ అయ్యి గ్రీన్ కలర్ శారీ కట్టుకొని రెడీ అయ్యి గుడికి అయితే బయలుదేరి ఇంకా ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటే పారిజాతం ఇలా అడుగుతూ ఉంటుంది. ఏంటే ఈరోజు నా మీద అంత ప్రేమ పొంగిపోతుంది నీకు, నీ అంతట నువ్వే గుడికి వెళ్దాము అన్నావు అని చెప్పి అంటూ ఉంటే, గ్రాని నీకు నాకు మధ్య గొడవలు ఎప్పుడు ఉండేవే, కానీ ఆ ప్రేమ మాత్రం తగ్గకూడదు కదా, అందుకే ఎందుకో నాకు నీతో ఈరోజు గుడికి వెళ్ళాలనిపించింది అని చెప్పి జ్యోత్స్న అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా మనసులో అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న, నీకు గుడి దగ్గర ముహూర్తం పెట్టాను గ్రాని, ఇదే నువ్వు చివరిగా గుడికి వెళ్ళడం నాకు తెలిసి అని చెప్పి జ్యోత్స్న తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ గన్తో షూట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసింది జ్యోత్స్న. అలా ఇద్దరు కూడా గుడికి వెళ్ళిన తర్వాత అర్చన చేయించుకున్న తర్వాత పారిజాతం అయితే నేను ప్రదక్షిణ చేసి వస్తానే అని చెప్పి పారిజాతం అయితే ప్రదక్షిణ చేయడానికి వెళ్తుంది. ఇంకా జ్యోత్స్న ఇంకా తన దగ్గర దాచుకున్న కారులో ఉన్న రివాల్వర్ తీసుకుని కారు దగ్గరే నుంచుని ఉంటుంది. అలా నుంచుని ఉన్న తర్వాత పారిజాతం ప్రదక్షిణలు చేసి బయటికి వచ్చిన తర్వాత జ్యోత్స్న ఇలా అంటూ ఉంటుంది. గ్రాని అదిగో ఆ పక్కన చిన్న గుడి ఉంది చూసావా, అది చాలా మహిమగల గుడి అంట, ఒక్కసారి నాకు పెళ్ళి కావాలని అక్కడికి వెళ్ళి నువ్వు మొక్కుకో గ్రాని, నేను ఇక్కడ కార్ దగ్గర నీ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను నీ కోసం అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు కూడా రావే, పెళ్ళి జరగాల్సింది నీకే కదా, ఇద్దరం కలిసి మొక్కుకుందాము అని చెప్పి పారిజాతం అయితే అంటూ ఉంటుంది. లేదులే గ్రాని నేను ఫాస్టింగ్ ఉన్నాను కదా, కొంచెం నీరసంగా ఉంది, నువ్వు వెళ్ళు అని చెప్పడంతో సరేనే, అయ్యో ఎంత ప్రేమో నేనంటే అని చెప్పేసి జ్యోత్స్న బుగ్గగిల్లి ఇంకా ఆ గుడి దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంకా ఇంతలోనే సుమిత్ర అయితే గుడికి బయలుదేరుతుంది దీపని తీసుకొని. దీపా నీ పేరు మీద అర్చన చేయిస్తాను పద, కడుపులోని బిడ్డ క్షేమంగా ఉండాలని, నిన్న ఆల్రెడీ పెళ్లి రోజున మీరు వెళ్ళారు, ఈరోజు కూడా మనం వెళ్దాం పదా అని చెప్పేసి దీపాన్ని తీసుకొని పారిజాతం జ్యోత్స్నాలకు తెలియకుండా వాళ్ళిద్దరు కూడా గుడికి బయలుదేరుతారు. ఇంకా వాళ్ళు కూడా అర్చన చేయించుకుని బయటికైతే వచ్చేసరికి బయట జ్యోత్స్న కారు అయితే ఉంటుంది. ఆ కారును చూసి సుమిత్ర ఇలా అంటూ ఉంటుంది, దీపా జ్యోత్స్న ఎప్పుడొచ్చింది గుడికి, కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు, జ్యోత్స్న ఒక్కతే వచ్చిందా లేదంటే
వాళ్ళ గ్రానీతో పాటు వచ్చిందా అని చెప్పి సుమిత్ర దీపతో అంటూ ఉంటే, అదిగోండమ్మా వాళ్ళ గ్రానీ పారిజాతం గారు అక్కడ దేవుడికి దండం పెట్టుకుంటున్నారు అనేసరికి సుమిత్ర కూడా పారిజాతం గారిని చూస్తుంది. ఇంకప్పుడే జ్యోత్స్న తన కారులో ఉన్న డిక్కీలో ఉన్న రివాల్వర్ తీసి పారిజాతాన్ని షూట్ చేయడానికి ఇంకా గన్ రివాల్వర్ పెట్టి షూట్ చేసేస్తుంది పారిజాతాన్ని. దాంతో అమ్మా అని చెప్పేసి పారిజాతం కుప్పకూలి అక్కడికక్కడే పడిపోతుంది. ఆ సీన్ అయితే సుమిత్ర దీప కళ్ళారా చూస్తారు. దీప, అసలు నేను చూస్తుంది నిజమేనా? గ్రానీ అంటే జ్యోత్స్నకి చాలా ఇష్టం కదా. అత్తయ్య అంటే జ్యోత్స్నకి చాలా ఇష్టం, ఆ విషయం అందరికీ తెలుసు. కానీ జ్యోత్స్ననే తన కారులో ఉన్న రివాల్వర్ తీసుకుని ఇలా సడన్గా అత్తయ్య గారిని కాల్చివేయడం ఏంటి? అత్తయ్య గారు పడిపోయారు, పద దీప పద పద అని చెప్పేసి పడిపోయిన పారిజాతాన్ని అయితే తన ఒడిలోకి కూర్చోబెట్టుకొని, అత్తయ్య గారు, అత్తయ్య గారు, పారిజాతం గారు, పారిజాతం గారు అని చెప్పేసి ఎంత లేపినప్పటికీ కూడా ఇంకా పారిజాతం అయితే అలా కుప్పకూలిపోయి ఉంటుంది. అప్పుడే ఇంకా జ్యోత్స్న ఎవరు చూడలేదు అనుకుని గ్రానీ చచ్చింది, ఈ రోజుతో దరిద్రం వదిలిపోయింది అని చెప్పి కారు తీసుకుని ఇంటికైతే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కనీసం పారిజాతం బ్రతికిందా లేదా అని కూడా పట్టించుకోకుండా జ్యోత్స్న అక్కడి నుండి వెళ్ళిపోవడం సుమిత్ర, దీప అయితే గమనిస్తారు. అప్పుడే ఇంకా దీప తన మనసులో అనుకుంటూ ఉంటుంది, జ్యోత్స్న పారిజాతం గారిని చంపడం ఏంటి? వీళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవ వచ్చింది? ఇద్దరు కూడా సొంత నాన్నమ్మ మనవరాలు కదా, సొంత నాన్నమ్మని చంపడానికి కూడా వెనక తీయలేదు ఈ జ్యోత్స్న అని చెప్పేసి అంటూ ఉంటే, ఇంకా సుమిత్ర అయితే పారిజాతాన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఇంటికి వెళ్ళి జ్యోత్స్న చంప పగలగొట్టి పోలీసులను తీసుకుని వెళ్ళి జ్యోత్స్నను అయితే అరెస్టు చేయిస్తుంది. శివన్నారాయణ చాలా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటమ్మా సుమిత్ర, నీ కూతుర్ను నువ్వే పోలీసులకు అప్పచెప్తున్నావేంటి? నాకు అర్థం కావటం లేదు, అసలు ఏం జరుగుతుందమ్మా అని చెప్పేసి శివన్నారాయణ అడుగుతూ ఉంటే, మామయ్య గారు, అత్తయ్య గారిని జ్యోత్స్న గన్ పెట్టి కాల్చడం నేను నా కళ్ళారా చూశాను అని చెప్పడంతో దశరథ, శివన్నారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటమ్మా సుమిత్ర, నువ్వు చెప్పేది నిజమేనా అని చెప్పేసి అంటూ ఉంటే, అవును మామయ్య గారు, ఇప్పుడే నేను పారిజాతం అత్తయ్య గారిని హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చాను. అత్తయ్య గారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, అసలు బ్రతుకుతుందో లేదో కూడా తెలియదు అని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. అందుకే ఇంత పాపానికి ఒడిగట్టిన జ్యోత్స్న నా కన్న కూతురు అని చెప్పుకోవడానికి నాకే సిగ్గేస్తుంది. అందుకే ధర్మం ఎవరికైనా ఒక్కటే కాబట్టి జ్యోత్స్నని నేను అరెస్టు చేయించడానికి నేనే పోలీసులను తీసుకొని ఇంటికి వచ్చాను. ఎస్ఐ గారు, మీరు అరెస్టు చేసుకుని జ్యోత్స్నని తీసుకుని వెళ్ళండి, నేను వచ్చి కేసు ఫైల్ చేస్తాను అని చెప్పేసి, ఇంకా నేను వచ్చి ఎఫ్ఐఆర్ రాస్తాను అని చెప్పేసరికి పోలీసులు అయితే జ్యోత్స్నని తీసుకుని వెళ్ళిపోతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.